విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, సత్యభామ గత జన్మలో నరకాసురుడు తన కొడుకేనని గ్రహించి నరకుడి పేరు కలకాలం ఉండేలా చేయమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. సత్యభామ ప్రార్థనల్ని శ్రీకృష్ణుడు మన్నిస్తాడు. నరకాసురుడు మరణించిన రోజుని ఇక నుండి ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకుంటారని వరమిస్తాడు. అలా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి నొందింది. నరకాసురుడు చెరలోనున్న గోపికలను, ఋషులను శ్రీకృష్ణ సత్యభామలు రక్షిస్తారు. సత్యభామ చూపిన చొరవ, ధైర్య సాహసాల వలనే నరకాసురుడు వధించబడ్డాడు. సత్యభామ సాహసం ఈనాటికి స్త్రీలకి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, గ్యాస్ కట్ తో అందమైన వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అనసూయ గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందామా? నమస్తే అండి అనసూయ గారు, ఎలా ఉన్నారు? సో మరి అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? గ్యాస్ కట్, వూల్, సిజర్స్, వూల్ నీడిల్. ఓకే అనసూయ గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి గ్యాస్ కట్ తో వాల్ హ్యాంగింగ్ తయారు చేస్తారా? అలాగే సుజాత, ముందు గ్యాస్ కట్ కి వూల్ తోని ముందు ఫుల్ గా ఫిల్అప్ చేసుకోవాలి సుజాత. సో ఉల్లన్ని పెట్టేసి మొత్తం రోల్ చేసుకోవాలి సుజాత. సో ఫస్ట్ నాట్ చేస్తున్నారు కదండి, ఫుల్ గా ఫిల్అప్ చేసుకోవాలి. వూల్ కనబడకండి, ఇలాగా ఫుల్ గా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసింది తీసుకొచ్చాను, చూపిస్తాను సుజాత. సుజాత, ఇంటి దగ్గర ఫిల్అప్ చేసి తీసుకొచ్చాను. ఇలా ఫుల్ గా కవర్ చేసుకోవాలి. సో మనం ఇందాక గ్యాస్ కట్ కి స్టార్ట్ చేసాం కదండి ఫిల్ చేయడం, అదంతా కంప్లీట్ గా ఫిల్ చేసి కొంచెం టైట్ గా ఫిల్ చేశారు కదండి ఇదంతా కూడా. సో ఎక్కడ కూడా గ్యాస్ కట్ కనబడకుండా నీట్ గా ఫిల్ చేసేసారు. ఇప్పుడు మనకి ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారు? నేను ఫ్లవర్ అల్లడం చూపిస్తాను సుజాత. సో రెడ్ కలర్ తో తీసుకున్నాను. ఓకే, ముందు వేలికి ఇలా చుట్టుకొని, ఇది ముందు స్టార్టింగ్ మనకి బేస్ అంటే ఇది ఉంది కదా సుజాత, ఇలాగా నీడిల్ తీసుకొని ఇలా రౌండ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ముందర లాక్ చేసుకోవాలి. ఇలాగా ముడి విడిపోకుండా చేసుకొని ఈ నీడిలు ఈ ఊలెన్ కింద నుంచి ఇలా లాక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు గొలుసులాగా వస్తుంది మనకి. ఓకే, ముందు దీనికి బేస్ ఇదేమాట. ఇలా కలుకొని ఇలాగా ఇవి రెండు క్లోజ్ చేయాలి. ఇలాగా ఇవి రెండును ఇక్కడ ఈ ఎడ్జ్ క్లోజ్ ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఎడ్జ్ ని ఇప్పుడు లాస్ట్ ఒక 5 గొలుసులు తీసుకున్నాను. అవునండి, ఇది క్లోజ్ చేశాను. ఓకేనా, రౌండ్ గా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇలాగా వేసుకొని దీన్ని ఇందులో ఈ సెంటర్ లో నుంచి మళ్ళీ వేసుకొని ఇలా లాగాను. సో ఒక పెటల్ లాగా రెడీ అయిపోయింది కదండి. రెడీ అయిపోయింది, లాక్ చేస్తాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో పెటల్ తయారు చేయాలి. సేమ్ ఇందులో మళ్ళీ అలాగే మళ్ళీ అలాగా మళ్ళీ స్తంభాలు వేసుకోవాలి. అలాగా ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం చూపిస్తాను సుజాత. ఇప్పుడు ఇందాక గొలుసులు వేసాను కదా, ఇలాగా 3 గొలుసులు వేసుకుంటాం. 3 గొలుసులు వేసుకున్నాం కదా. ఈ సెంటర్ పెటల్ నుంచి ఇలాగా అడుగు నుంచే తీయాలి, మీద నుంచి తీయకూడదు. తీసుకొని ఇలాగా ఊళ్ళు లాగి మళ్ళీ లాక్ చేయాలి. ఇలాగా బేస్ తయారు చేస్తాను సెకండ్ పెటల్కి. మళ్ళా 3 గొలుసులు వేసుకొని ఇప్పుడు ఇంకో పెట్టెలు ఉంది కదా, దానికి మనం 2 పెట్టెల మధ్య నుంచి తీయాలి. మన 3 పెట్టెల్ని 5గా చేసుకోవాలి. మనం 5గా చేస్తుంది మనకి సెకండ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది మనకి. అవునండి, ఫ్లవర్ అలాగే 5 చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ దాంట్లో స్తంభాలు వేసుకుంటూ వెళ్ళాలి ఆ గొలుసులోంచి. 4 వేసి చేత ఇంకొకటి వేస్తాను, 5 అయిపోతుంది. అలా మనం ఎక్స్టెండ్ చేసుకుని ఒక్కొక్క స్టెప్ కి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇలాగా 5 అయ్యే కదా స్తంభాలు ఇలాగా. అవునండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ సెంటర్ జాయింట్ చేసింది దగ్గర ఇలా దూర్చి లాక్ చేసేయాలి. అప్పుడు ఒక పంట పెట్టెలు తయారవుతుంది. ఓకే, సో కంప్లీట్ అయిన ఫ్లవర్ చూపిస్తాను సుజాత. ఓకే సుజాత, ఇంకా ఇంటి దగ్గర ఒక ఫ్లవర్ అల్లి తీసుకొచ్చాను సుజాత. ఓకే, ఇలా ముందు 3 పెటల్స్, 5 పెటల్స్ అలాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలి. 4, 5, 6 వచ్చాయండి. నెక్స్ట్ లైన్ లో 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ 8 ఉంటాయి. అప్పుడు ఓకేనండి.
సో ఇప్పుడు ఫ్లవర్ రెడీగా ఉంది, గ్యాస్కెట్ రెడీగా ఉంది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? గ్రీన్ కలర్ తోనే మనం లీఫ్ లాగా మనం తయారు చేస్తాం. దీనికి జాయిన్ చేస్తాం చుట్టూరాను. సో డైరెక్ట్ గా దానికి జాయిన్ చేస్తారా? దీనికి ఒక పెటల్ లాగా తయారు చేస్తాం. నాట్ వేసుకుందాం. సో డైరెక్ట్ గా నాట్ వేస్తున్నారు అంటే దానికి అల్లడం కాకుండా ఊరికే మీరు ఫస్ట్ థ్రెడ్ ని నాట్ చేస్తారు. మీకు ఇందాక గోల్స్ వేసినట్టే గోల్స్ వేసాను కదా స్టార్టింగ్, మళ్ళీ అలాగా ఇలా గోల్స్ వేసుకోవాలి. చూసారా ఇలాగా 5 గోల్స్ వేసుకొని మనకి ఒక రింగ్ లాగా ఇలాగా తయారు చేస్తాం. సో సేమ్ ఇందాక మనం పెట్రోల్ కి అయితే ఎలా యూస్ చేశారో మీరు ఇలాగ 3 వేసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ ఎలా తయారు చెప్తాను. ఇలాగా ముందర ఇలాగా మనకి ఎంత హైట్ కావాలి అంత హైట్. ఓకే, లీఫ్ ని ఎక్కడి వరకు అనుకుంటే అంత హైట్. ఇప్పుడు గొలుసు వేసాను కదా, మళ్ళీ వేసి దీంట్లో ఇది వేసిన గొలుసులోంచి స్తంభాలు తీయాలన్నమాట. ఇలాగా ఒక్కొక్క గొలుసులోంచి ఒక్కొక్క స్తంభం వేయాలి. ఓకే ఓకే, స్తంభం వేస్తే అది ఒక లీఫ్ తయారవుతుంది. ఇలాగ వేసిన పెటల్స్ అల్లింది చూపిస్తాను. బేస్ అల్లింది. ఓకేనండి. ఇలాగ అల్లాను. ఓకే, ఇంకా లీవ్స్ వచ్చేసి 3 ఇలాగ. అవునండి, ఇటువైపు 2 ఇటువైపు 3 పెటల్స్ ఇలాగా. సో 3 పెటల్స్ మన ఇలాగ మళ్ళీ వాటి నుంచి తెల్ల ఊలతోని ఇలా గొలుసు లాగా వేసుకోవాలి. సో ఈ గొలుసు వేసుకోవడం నార్మల్ అండి. ఫస్ట్ ఇలా వేసేసుకున్నారు కదా, ఇలాగ వేసుకొని ఈ గ్యాస్కెట్ కి మనం ఊలు చుట్టాం కదా ఇలాగా, దీన్ని ఇలాగా జాయిన్ చేసుకోవాలి. సో ఊలుతోని జాయిన్ చేస్తారా లేదంటే? ఊలుతోని జాయిన్. మళ్ళీ ఒక్కొక్క దీంట్లోని ఇలాగా స్టార్టింగ్ నాటు వేసుకొని ఇలాగా. సో ఎక్సెస్ ఉన్నటువంటి ఊలంతా కూడా కట్ చేసేస్తారు. సో దీనికి చిన్న హ్యాంగింగ్ తగిలించేసుకుంటే మనం వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోతుందండి. మన కావాలంటే ఇక్కడ స్టోన్స్ ఏమైనా అంటించుకోవచ్చు. సో అది మన ఇంట్రెస్ట్ అండి, కానీ ఇది ఇలా ప్లెయిన్ గా ఉంటేనే దాని అందం దానికే ఉంటుందండి. సో ఇలా కంప్లీట్ గా రెడీ చేసినది ఉందా అండి? మరి తీసుకొచ్చాను సుజాత, చూపిస్తాను. ఓకే సుజాత, ఒకటి అల్లి తీసుకొచ్చాను. ఓకే, ఇది రెడీ అయిపోయింది కదండి. సో దీనికి హ్యాంగింగ్ కూడా ఉంది కాబట్టి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా దీనికి కంప్లీట్ గా ఊల్ చుట్టలేదు. సో మీ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా కొంచెం మెరుపులు కానివ్వండి, లైన్స్ కానివ్వండి, కొంచెం ఇది కనబడేలాగా చేశారు. ఓకే, కానీ చాలా నీట్ గా ఉందండి. అసలు ఏమాత్రం ఇది ఇలా చేశారు అనే విషయం తెలియకుండా చేసేసారు, కానీ బాగుందండి. ఊల్తో చేయడం అనేది అసలు మన తాతమ్మలు అంటే నార్త్ వైపుకి వెళ్ళిపోతే అసలు పెద్దవాళ్ళందరూ పుట్టు పిల్లల కోసం స్వెటర్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి ఆర్ట్ ని చూపించారు మా సకులందరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సకులు, చూసారు కదా ఊల్తో వాల్ హ్యాంగింగ్ ఎంత బాగుంది కదండి. మరి ఇంకేం